స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేంటి అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మనం చదువుకుంటూ పోతే, భక్తుడైనటువంటి అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహాముతో ఏమని వాగ్దానం చేశాడు అంటే, చక్కని మాట చూస్తారా? దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ఆయన ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడని ఆయన ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పింది. అంటే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు అబ్రహామును 70 ఏండ్ల వయసులో ఆయన తన సేవ కొరకు పిలిచినప్పుడు, అబ్రహాము శారమ్మ సంతానం లేని వారుగా ఉన్నారు కదా. అయితే వారిని దేవుడు ప్రేమించి అంటాడు, మీరు నా నిబంధనలను ఆజ్ఞలను గైకొనినట్లయితే మీరు మీకు సంతానాన్ని కలుగచేసి ఆకాశమందలి నక్షత్రములలాగా భూమి మీద ఇసుక రేణువుల వలె నీ సంతానం విస్తరింప చేస్తానని ఆనాడు అబ్రహాము భక్తులతో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా, అబ్రహాము శారమ్మ ఇద్దరు కూడా ఆయన చేసిన వాగ్దానాన్ని నమ్మారు. 10:23 అంటాడు కదా, 10:23 అంటాడు కదా, శారమ్మ నమ్ముతుంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని చెప్పి ఆమె ఎంచుకుంది. బైబిల్ రాసిన విశ్వాసాన్ని బట్టి ఆమె వృద్ధాప్యంలో కూడా గర్భం ధరిస్తుందని చెప్పి ఆమె నమ్మింది. అంటే వాగ్దానాన్ని నమ్మింది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం సమయంలో ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, వాళ్ళు నమ్మారు కాబట్టి సంతానాన్ని దేవుడు అబ్రహామును దీవించి ఒకగానొక కుమారుని ద్వారాగా ఇచ్చి అక్కడి నుంచి లక్షలాది మంది ప్రజలకు విస్తరింప చేయడానికి దేవుడు నమ్మదగిన వాడు. అయితే ఈ ఉదయకాలపు వేళలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, మనం కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, నమ్మాం, దేవుని నమ్మాం, యేసయ్యే దేవుడని నమ్మాం. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు బిడ్డలేరనుకున్న నీకు గర్భఫలమును ఫలింపచేసి, ఇదిగో ఒకవేళ బహుకొద్ది కాలంలోనే గర్భఫల విషయంలో నువ్వు కోల్పోయి బాధపడుతూ దిగులు పడుతున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? అదే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో లేక 15వ వచనంలో మనం చదివితే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందును అని చెప్పి రాశారు. అబ్రహామును బట్టి ఏమని చెబుతున్నంటే, దేవుడు ఇదిగో చేసినటువంటి వాగ్దానం నెరవేర్చుతాడని నమ్మి, ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందును అని చెప్పి రాశారు. వాగ్దానం చేశాడు కదా దేవుడు, దాని ఫలము మనము అనుభవించాలి కదా. అందుకు కావలసింది ఏంటో తెలుసా? ఓర్పు కావాలి, సహనము కావాలి అని చెప్పి భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాం భక్తుడు 70 ఏళ్ల వయసులో పిలువబడి 100 ఏళ్ల ప్రాయంలో కుమారుడు పొందుకున్నాడు. 30 సంవత్సరాల కాలం ఆయన ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు నీతేమని మాట్లాడుతున్నాడు తెలుసా? తొందరపడొద్దు, బాధపడొద్దు, భయపడొద్దు, ఇదిగో ధైర్యముగా ఉండమని దేవుడు చెప్తున్నటువంటి చక్కని మాట ఏంటి తెలుసా? ఒకవేళ సంతాన విషయంలో ఆలస్యమైందా, బాధపడొద్దు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకే అంటాడు కదా, దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో దేవుని దగ్గర వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నావో, ఏ విషయాలు దేవుడు నీకు వాగ్దానం చేశాడో, చేసినటువంటి వాగ్దానాలను దేవుడు ఖచ్చితంగా నెరవేర్చుతాడు. ఉద్యోగ విషయంలో నీకు దేవుడు సహాయం చేస్తాడని
నువ్వు ఎదురు చూస్తున్నావు కాదు, వాగ్దానాన్ని నమ్మావు కదా, ఖచ్చితంగా నీకు జాబ్ ఇస్తాడు. అలాగే నీకు వ్యవసాయ పంటల విషయంలో కావచ్చు, భూఫల విషయంలో కావచ్చు, లేక ఏ విషయాల్లో నువ్వు దేవుని దగ్గర వాగ్దానాన్ని పొందుకొని ఎదురు చూస్తున్నావో అట్టి వాగ్దానాలను దేవుడు ఈరోజు నీ జీవితంలో నెరవేర్చినట్లుగా ఎదురు చూస్తున్నటువంటి నీతో మాట్లాడుతున్న చక్కని మాట. ఓర్పు కలిగి ఉండు. అది కొంచెం ఆలస్యమైన అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు నీ పట్ల జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలపు వేళ నీ వాగ్దానాలను మా తండ్రి ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ప్రభువా మీరు మాతో చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చుతారని, సమర్థుడని మేము నమ్ముతున్నాం. అయ్యా, కొన్ని విషయాల్లో ఆలస్యమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయవాడు నీవు. మునుపటి కంటే అధిక మేలులు కలుగు చేస్తానన్నారు కదా, అధికమైనటువంటి మేలులు మీరు కలుగు చేసి మీ సహాయం నీ పిల్లలైనటువంటి ప్రతి వారికి దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. మనందరికీ కూడా మరొకసారి శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాం. మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాం. మీరు చెప్తున్నటువంటి ప్రతి విన్నపాల కొరకును కూడా ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, పరిచర్య కొరకును ప్రార్థించండి. దేవుడు ఇటు వాగ్దానాలను దేవుడు మీ జీవితాలలో నెరవేర్చునుగాక. ఆమేన్.